ఒక ఊళ్ళో రాముడు అనే రైతు ఉండేవాడు. అతనికి పెద్ద చదువు లేదు కాని చాలా తెలివైనవాడు. ఊర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా తన దగ్గరికి వచ్చి సలహా అడిగేవారు. రాముడు కూడా ఓపికగా అందరి మాటలు విని తనకున్న పరిజ్ఞానంతో మంచి పరిష్కారం చెప్పేవాడు. అదే ఊరి పక్కన ఒక పెద్ద పట్టణం ఉండేది. ఆ పట్టణంలో సోముడు అనే బాగా చదువుకున్న పండితుడు ఉండేవాడు. ఆయనకు అన్ని శాస్త్రాలు, వేదాలు తెలుసు. కాని ఆయన ఎప్పుడూ గర్వంగా తన పాండిత్యాన్ని గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉండేవాడు. ఒకసారి సోముడు ఆ ఊరి మీదుగా వెళ్తూ రాముడును చూశాడు. ఒక సాదాసీదా రైతు అంతమందికి సలహాలు ఇస్తున్నాడని ఆశ్చర్యపోయాడు. ఏమిటో ఈ ఊరి వాళ్ళు చదువుకున్న వాళ్లను కాదని ఒక రైతు దగ్గరికి వచ్చి సలహాలు అడుగుతున్నారు అని అనుకున్నాడు. సోముడుకు రాముడును ఎలాగైనా ఓడించాలనిపించింది. మర్నాడు ఊరి పెద్దలందరినీ పిలిచి ఒక సభ ఏర్పాటు చేశాడు. ఆ సభలో రాముడును కూడా పిలిపించాడు. సోముడు గర్వంగా రాముడుతో ఇలా అన్నాడు. ఓ రైతు, నీకు చదువు లేదు కాని ఊరందరికీ పెద్ద పండితుడిలా సలహాలు ఇస్తున్నావట కదా? నీ తెలివి ఎంత ఉందో పరీక్షించడానికి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. సమాధానం చెప్పగలవా? అప్పుడు రాముడు అన్నాడు. అయ్యా పండితగారు, నాకేం తెలుస్తుంది? మీ ముందు నేను ఒక సామాన్యుడిని. అయినా మీ ప్రశ్నలు అడగండి. నాకు తెలిస్తే తప్పకుండా చెబుతాను. అప్పుడు సోముడు మొదటి ప్రశ్న అడిగాడు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో చెప్పగలవా? రాముడు వెంటనే బదులిచ్చాడు. నా గొర్రెల మందలో ఎన్ని వెంట్రుకలున్నాయో అన్ని నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయి. సోముడు ఆశ్చర్యపోయాడు. ఇంకో ప్రశ్న అడిగాడు. భూమికి మధ్యలో ఏముందో చెప్పగలవా? రాముడు వెంటనే అన్నాడు. భూమికి మధ్యలో మీ అనే అక్షరం ఉంది కదా. సోముడుకు కోపం వచ్చింది. మూడో ప్రశ్న అడిగాడు. నేను ఇప్పుడు ఏమి ఆలోచిస్తున్నానో చెప్పగలవా? అప్పుడు రాముడు అన్నాడు. మీరు ఇప్పుడు నన్ను ఎలాగైనా ఓడించాలని ఆలోచిస్తున్నారు. ఈ సమాధానం విని సోముడు ముఖం వెలవెలబోయింది. రాముడు చెప్పింది అక్షరాలా నిజం. సోముడు తన గర్వాన్ని దిగమింగుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సభ అయిపోయిన తర్వాత ఊరి పెద్దలు రాముడు దగ్గరికి వచ్చి అడిగారు. రాముడుగారు, మీరు చెప్పిన సమాధానాలు చాలా తెలివిగా ఉన్నాయి. కాని నిజంగా మీకు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో తెలుసా? భూమి మధ్యలో మీ ఉంటుందని ఎలా చెప్పారు? ఇంకా పండితుడు మిమ్మల్ని ఓడించాలని ఆలోచిస్తున్నాడని ఖచ్చితంగా ఎలా చెప్పారు? అప్పుడు రాముడు నవ్వుతూ అసలు విషయం చెప్పాడు. అయ్యా, నాకు నిజంగా ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో తెలీదు. అందుకే నా గొర్రెల మందలోని వెంట్రుకలతో పోల్చాను. ఎవరైనా వాటిని లెక్క పెట్టగలరా? ఇక భూమి మధ్యలో ఏముందని అడిగితే, భూమి అనే పదంలో మధ్యలో మీ అనే అక్షరం ఉంటుంది కదా. అది చిన్న పిల్లవాడు కూడా చెప్పగలడు. ఇక పండితుడు నన్ను ఓడించాలని ఆలోచిస్తున్నాడని చెప్పడానికి పెద్దగా తెలివి అక్కర్లేదు. ఆయన నన్ను ప్రశ్నలు అడుగుతున్న తీరు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అందరూ ఆశ్చర్యపోయారు. రాముడు నిజంగానే తెలివైనవాడు కాని ఆయన చెప్పిన సమాధానాలు అంత గొప్ప మేధస్సుతో కూడుకున్నవి కావు. పరిస్థితులను అర్థం చేసుకుని సరైన సమయంలో ఎలా మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసు. ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా, తన తెలివిని చాటుకోకుండా సమస్యను పరిష్కరించడంలో రాముడు దిట్ట. అందుకే చదువు ఒక్కటే తెలివి కాదు. పరిస్థితులను బట్టి స్పందించడం, ఎదుటివారిని అర్థం చేసుకోవడం కూడా ముఖ్యమైన తెలివితేటలే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.